సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, మరి మేము వెజిటేరియన్స్, ఇలాంటి డైట్ తీసుకోవాలి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ తేజస్విని, కన్సల్టెంట్ 49 సికింద్రాబాద్. సో మనం వెజిటేరియన్ డైట్ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ చూసినట్టయితే ప్రోటీన్ అనేది మన డైట్ లో ఇంక్లూడ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అది బేబీ గ్రోత్ కే కాకుండా మదర్ ని కూడా సపోర్ట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ ప్రోటీన్ అనేది మనకు దాల్స్ లో లైక్ రాజ్మా, చిక్ పీ కానీ పెసల్ కానీ వీటిలో చాలా రిచ్ గా ఉంటది అనమాట. సో ఈ దాల్స్ అనేవి మనకు డైట్ లో ఇంక్లూడ్ ఇంపార్టెంట్ అనమాట. దాల్సే కాకుండా మనకు పనీర్ కానీ టోఫు కానీ ఇలాంటివి కూడా మనకు ప్రోటీన్ లో రిచ్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ మనము చూడాల్సిన విషయం ఏంటి అంటే ఐరన్ విషయానికి వచ్చినట్టయితే మనకు పాలకూర, మెంతి కూర, బెల్లం ఇలాంటి వాటిలో ఐరన్ అనేది రిచ్ గా ఉంటది అనమాట. కాల్షియం విషయానికి వచ్చినట్టయితే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుంటే కాల్షియం అనేది మన డైట్ లో ఇంక్లూడ్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి నట్స్ అండ్ సీడ్స్ లో చాలా రిచ్ గా ఉంటాయి అనమాట. ఎస్పెషలీ విటమిన్స్ విషయానికి వచ్చినట్టయితే మనకు ప్రెగ్నెన్సీలో ఫోలిక్ యాసిడ్ అండ్ వైటమిన్ B12 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫోలిక్ యాసిడ్ అనేది మనకు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరల్లో రిచ్ గా ఉంటుంది. B12 అనేది మనం వెజిటేరియన్స్ విషయానికి వచ్చినట్టయితే డైరీ ప్రోడక్ట్స్ లో అది దొరకడం అనేది జరుగుతుంది. వీళ్ళు B12 ఒకటి సప్లిమెంట్ లాగా తీసుకున్న డైట్ లో డెఫిషియన్సీ ఉన్నప్పుడు అది కాంపెన్సేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ మనం డైట్ లో ఇంక్లూడ్ చేస్తూ దీంతో పాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ విత్ గుడ్ హైడ్రేషన్ మనం డైట్ ప్లాన్ లో ఇంక్లూడ్ చేసుకున్నామంటే ఒక సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.